Welcome, dear students, teachers, and friends, to another moral story of Crow Learnt a Lesson. Once there was a falcon and a crow. The crow was looking at the falcon and felt very happy to see the way it swooped down, lifted small creatures, and then flew high up towards the sky, leaving them. The crow started to practice like the falcon, to sweep low and fly high. After some days, the crow felt confident to try his new skills. The crow now tried flying down like the falcon and then tried to fly up high. But in trying to imitate the falcon, the crow hit the ground and got bruised on its wings. After that day, the crow thought it was better to be original than copy others and harm oneself. The crow now mastered its own skills of flying and never copied any other birds in the neighborhood. Moral of the story: never copy others. ఇప్పుడు ఒకసారి కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒకసారి ఒక గ్రద్ద మరియు కాకి ఉండేవి. గ్రద్ద క్రిందికి దూసుకెళ్తూ పైకి ఎగురుతూ ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ ఉండేది. అలా చేస్తూ చిన్న చిన్న ప్రాణుల్ని తీసుకొని పైకి ఆకాశంలో ఎత్తుగా వెళ్ళి అక్కడి నుంచి వదిలేది. దాన్ని చూసినటువంటి కాకి ఆ తీరు బాగా నచ్చి సంతోషించి తాను కూడా అలా చేయాలని అనుకుని సాధన చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత కాకి తన కొత్త నైపుణ్యం మీద నమ్మకం కలిగింది. తను కూడా ఇక అలా చేద్దామని ఒకరోజు ప్రయత్నం చేసింది. గ్రద్దలాగా క్రిందికి దూసుకెళ్లి పైకి ఎగురుతూ ఉండే సందర్భంలో కాకి నేలకు తగిలి దాని యొక్క రెక్కలకు గాయమైపోయింది. ఇక ఆ రోజు నుంచి మనం ఇతరులకు కాపీ చేయడం మరియు ఇతరులకు హాని కలిగించడం మంచిది కాదు అని అనుకుంది. ఇక తన యొక్క సొంత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించి చివరకు తన సొంత నైపుణ్యంలో మంచి పట్టు సాధించింది. అప్పటి నుంచి తన ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఇతర పక్షులను ఎప్పుడూ కూడా కాపీ చేయలేదు. కథ యొక్క నీతి: ఇతరులను ఎప్పుడూ కాపీ చేయవద్దు.